హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో ఆగ్రా పేట అనే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. దీనికోసం బాగా ముదిరిన గుమ్మడికాయను మాత్రమే తీసుకోవాలి. ముందుగా అయితే దీనికోసం బూడిద గుమ్మడికాయను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గుమ్మడికాయ అయితే కనుక 1.5 కిలో దాకా వెయిట్ ఉంది. దీన్ని చెక్కంతా కూడా శుభ్రం చేసేసుకొని బాగా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మరి చిన్న పీసుల్లాగా చేసుకుంటే గనక ఇవి కుక్ అయిన తర్వాత ఇంకా డ్రై అయ్యేటప్పటికి షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి వీలైనంత పెద్ద సైజు ముక్కల్ని తీసుకోండి. ఈ విధంగా పైన చెక్కొని లోపలి వైపు గింజలన్నింటినీ కూడా వేరు చేసేసి గుమ్మడికాయని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కానీ గ్లాస్ బౌల్లో కానీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయలు మునిగేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ దాకా తాంబూలంలోకి వాడే సున్నాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నింటినీ కూడా ఒక టూత్ పిక్ లేదా ఫోర్క్ తీసుకొని హోల్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల కుక్ చేసేటప్పుడు షుగర్ సిరప్ లోపలి వరకు వెళ్తుంది. స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగానే మిగిలిన గుమ్మడికాయ ముక్కలన్నింటినీ కూడా చేసుకోవాలి. ఈ గుమ్మడికాయల్ని సున్నం నీళ్ళల్లో 12 నుంచి 15 గంటల దాకా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. మరుసటి రోజు చూసుకుంటే గనక మనము ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా కాస్త వైట్గా అయ్యి ఇంకా కొంచెం హార్డ్గా కూడా అవుతాయి అన్నమాట. పీసెస్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా 2 సార్లు శుభ్రమైన నీటితో బాగా రబ్ చేస్తూ ప్రతి పీస్ని కూడా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న గుమ్మడికాయలన్నింటినీ కూడా ఒక పాత్రలోకి లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూసుకుంటే గనక ఇవి కాస్త సాఫ్ట్గా అయి ఉంటాయి. ఈ టైంలో వీటిని తీసేసి మళ్ళీ కూల్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాత్ర తీసుకొని ఇందులోకి 4.5 కప్పుల దాకా చక్కెరని వేసుకోవాలి. చక్కెరతో పాటుగా ఇందులోకి 4 కప్పుల దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇది ఉడికేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు దీనికి బదులుగా క్యూరా వాటర్ అనే ఫ్లేవర్డ్ వాటర్ ఉంటుంది, దాన్ని మీరు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మిక్స్ చేసుకునేటప్పుడు ముక్కలు చిరిమిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది. దీనిని కుక్ చేయడం దగ్గర నుండి ట్రై చేసుకోవడం వరకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఎంతో ఓపిక ఉండాలి దీన్ని రెడీ చేసుకోవడానికి. దీనిని ఫుల్ ఫ్లేమ్ మీదనే 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే కనుక చక్కెర పాకం అంతా పీల్చుకొని ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తుంది పాకం అంతా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒక వెడల్పాటి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త గ్యాప్ ఇచ్చి ఆరబెట్టుకుంటే త్వరగా డ్రై అవుతాయి. వీటిని పూర్తిగా ఎండలోనే 2 రోజుల పాటు ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, త్వరగా పాడైపోతాయి. నాకైతే ఇవి పూర్తిగా ఎండడానికి 3 రోజుల దాకా టైం పట్టింది. నేను చిన్న పీసెస్గా ఎందుకు కట్ చేసుకోవద్దన్నానంటే నేను చిన్న పీసెస్గా చేసినవి షేప్ అవుట్ అయిపోయాయి అన్నమాట. డ్రై అయ్యేలోపు కాస్త పెద్ద సైజు ముక్కలు మాత్రమే చాలా బాగున్నాయి.
ఇంకా చూస్తున్నారు కదా లోపలి వరకు కూడా జ్యూస్ వెళ్ళి ఎలా షైనింగ్గా ఉందో స్వీట్. దీన్ని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే కనుక 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.